హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎక్రీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఎంబైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగనే న్యూ సిలబస్ ఎలా ఉంది, ఎలా నేర్చుకుంటే బెటర్, అసలు క్లాసెస్ ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుందా లేదా అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఎంబైపీసీ, ఎంపీసీ అలాగనే ఎంఈసీ స్టూడెంట్స్ వాళ్ళకి ముగ్గురు గ్రూప్స్ కి ఒకటే మ్యాథ్స్ అని అంటే అవును, వాటి ప్రతిదీ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఓకే స్టూడెంట్స్, మరి ఈ సంవత్సరం జరగబోయే ఇంటర్మీడియట్ అలాగనే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అలాగనే పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ఎవ్రీ ఇయర్ కి సంబంధించి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు సప్లిమెంటరీ ఎవరైనా మ్యాథ్స్ గానో ఫెయిల్ అంటే మీకు తెలిసిన వాళ్ళు 10th క్లాస్ మ్యాథ్స్ మన 40 days ప్లాన్ ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది, దాన్ని షేర్ చేయండి. మీకు రెగ్యులర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అలాగనే సప్లిమెంటరీ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి సపరేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దీనికి సపరేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. చూడండి, అది గుర్తుపెట్టుకొని మీకు ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది మన ఛానల్లో. ఆ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ప్లేలిస్ట్ లో 40 days ప్లాన్ లింక్ ఉంటుంది. 40 వీడియోస్ ఉంటాయి. మీరు ఒక్కటే షేర్ తో మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళకి పంపించడం జరిగింది. ఖచ్చితంగా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి లెసన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎన్ని లెసన్లు ఉంటాయి, అసలు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం కానీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కానీ ప్రతి ఒక్కటి చెప్తాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా మర్చిపోదండి, ఎవ్రీ ఇయర్ చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రతి డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ న్యూ సిలబస్ ఎలా ఉంది, అసలు ప్యాటర్న్ ఎలా మారింది, ఓకే ప్రీవియస్ కి ఇప్పటికున్న సిలబస్ కి తేడా ఏంది అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా అంటే కొంచెం ఈజీగా ఉందా కష్టం ఉందా అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఫస్ట్ లెసన్ వచ్చేసి సెట్స్. ఈ సెట్స్ ప్రీవియస్ 10th క్లాస్ లో ఉందన్నమాట. అంటే మీ బ్యాచ్ చెప్పాను కదా, నేను ఫస్ట్ ప్రీవియస్ వీడియోలోనే నేను చెప్పాను. ఏమని చెప్పాను, మీ ఇయర్ నుంచి సిలబస్ అనేది మారుకుంటూ వచ్చింది. దానికంటే ముందర 10th క్లాస్ లో ఈ లెసన్ అనేది ఉంది, సెట్స్. ఈ లెసన్ నుంచి కూడా చాలా మంది మార్కులు 13 మార్కులు ఉంటుండే. దాంట్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుండే. అంటే మెయిన్ పాయింట్ గా సెట్స్ అనేది యూనియన్, ఇంటరెక్షన్, కామన్ ఉండేటివి ఇవి చాలా ఉంటాయి అనమాట. దానికి సంబంధించి ఆ సెట్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా చాలా ఈజీగానే ఉంటుంది సెట్స్. ఓకే, అంటే 10th క్లాస్ లో ఇప్పుడు మీరు చదువుతున్న 10th క్లాస్ లో రాలేదు, ప్రీవియస్ 10th క్లాస్ లో వచ్చింది అనమాట ఆ సెట్స్ లెసన్. మళ్ళీ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉంది. ఓకే, ఇదంతా ఎన్సీఆర్టీ సిలబస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి ఇక్కడ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, ఇదంతా ఏపీ ఓకే, ఎన్సీఆర్టీ అనేది ఇక్కడ చూడండి ఏపీ. ఓకే, రిలేషన్ అండ్ ఫంక్షన్స్, టెగ్నామెట్రిక్ ఫంక్షన్స్, అలాగనే కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, ఇక్కడ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరం, ఇక్కడ చూడండి సీక్వెన్స్ అండ్ సిరీస్, స్ట్రైట్ లైన్స్, కోనిక్ సెక్షన్స్, ఇంట్రడక్షన్ 3 dimensional జామెట్రీ, అలాగనే లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అనమాట. అవును, చాలా మంది కొంచెం 10th క్లాస్ లో ఉన్న మ్యాథ్స్ లెక్కనే ఉంటుంది బ్రో, ఏమైనా కష్టం ఉంటుందా అంటే అలా ఏం లేదు. ప్రీవియస్ కంటే అంటే ప్రీవియస్ ఇంటర్ బేస్ చేసుకుని ఫస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా బెటర్ అనమాట. ఒకటే సబ్జెక్ట్. అప్పుడు ఎలా ఉండాలంటే ఇంటర్మీడియట్ ప్రీవియస్ అంటే 2024 నుంచి 2025 బ్యాచ్ వరకు 1A అండ్ 1B ఉంటుండే. ఓకే, అంటే 1A లో పాస్ అవ్వాలి, 1B లో పాస్ అవ్వాలి. ఈ 1A అనేది 75 మార్క్స్ కి, అలానే 26 మార్క్స్ కి పాస్ అనమాట. ఇది కూడా 75 మార్క్స్ ఉంటుంది, 26 మార్క్స్ కి పాస్ అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం ఇంటర్ సిలబస్ మారింది కాబట్టి 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్, 35 పాస్ మార్కులు. ఇది ఇప్పటి నుంచి ప్యాటర్న్ అనమాట. ఓకే, అర్థమైందా? అంటే ప్రీవియస్ వాళ్ళకైతే 75 ఎంత అవుతుంది, 150 అవుతుంది. అంటే ఇప్పుడు 150 ఇక్కడ 100, అంటే ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఓకే, మరి 14 లెసన్లు ఇక్కడ, అప్పుడు ఇక్కడ 8, ఇక్కడ 7 అలా ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం ఇబ్బంది, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం అంత బెటర్ గా ఉంటుంది అనమాట. మెయిన్ పాయింట్ ఇక్కడ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇక్కడ ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇక్కడ ఏమో సిరీస్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దానికి సంబంధించి ఇవేనా అంటే అవును, ఖచ్చితంగా ఇది అనమాట. ఓకే, ఆల్రెడీ ఇది కూడా చాలా ఈజీ అనమాట. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, కానీ దీనికి ఫార్ములా అనేది రావాలి, అప్లై చేసే విధానం తెలియాలి. చాలా ఈజీ లెసన్. ఒక విషయం చెప్తున్నా, అందరూ కొంచెం ఫార్ములా ఉన్న లెసన్స్ ని ఏదో కొంచెం భయంతో భయపడుతుంటారు. అసలు నిజం చెప్పాలంటే ఫార్ములాస్ తో ఉన్నట్టుగా చాలా ఈజీ. సబ్స్టిట్యూషన్, క్యాలిక్యులేషన్ అనేది నీకు తెలిసిందా? ఇంకా అంటే ఒక కండిషన్ ఇచ్చి నువ్వు ఈ కండిషన్ కి సంబంధించి ఫార్ములా వాడే విధానం తెలియాలి. అప్పుడు తెలిసింది అనుకో, నువ్వు ఖచ్చితంగా నీ
క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అయిందనుకో నీకు ప్రాబ్లం అనేది ముందరకు వెళ్తే ఫైనల్ ఆన్సర్ అనేది అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఎప్పుడు ఫార్ములా ఉన్న లెసన్స్ నే కొంచెం ఆ ఫార్ములా ఒకటికి 10 సార్లు రాయి, ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలని తెలుసుకో, బెటర్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? అంటే ప్రీవియస్ కి ఇప్పటికి కొంచెం బెటర్ అనమాట, ఈజీగానే కొంచెం. ఓకే, మరి చాలా వరకు మనకి ఒక 4-5 లెసన్లు తెలిసినవి ఉంటాయి. ఓకే, అవును అవును గో, మరి ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ పాస్ అవ్వాలంటే మరి ఏమన్నా కొంచెం హార్డ్గా సిలబస్, అవును కష్టపడాలి, కష్టపడింది ఏది రాదు. కాబట్టి మెయిన్ పాయింట్ గా ఒకటి గుర్తుపెట్టుకో, చాలా ఈజీ లెసన్స్ ఉంటాయి, దాన్ని మాత్రమే బేసిక్ చేసుకొని పాస్ అవ్వచ్చు. దాని తర్వాత 10th క్లాస్ లో మనకి మెయిన్ పాయింట్ గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది కదా. అంటే రియల్ నంబర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఇలా ప్రతి ప్రాబబిలిటీ లో 8 మార్క్స్, ఇట్లా స్టాటిస్టిక్స్ లో 8 మార్క్స్ ఒకటి ఇలా రావడం జరిగింది కదా. మరి ఇంటర్మీడియట్ లో కూడా ఇలా ఏమైనా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది అంటే అవును ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో ఇంకా రిలీజ్ కాలేదు అది. అంటే మెయిన్ పాయింట్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఏం రిలీజ్ చేసిందంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మెయిన్ పాయింట్ గా లెసన్స్ ఎలా ఉంటాయి, అలాగనే క్వశ్చన్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. టెక్స్ట్ బుక్ అఫీషియల్ గా రిలీజ్ అయిన తర్వాత నేను ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. ఓకే, క్లియర్? అలాగనే మెయిన్ పాయింట్ గా గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం, అలాగే 10th క్లాస్ వాళ్ళ కోసం, 10th క్లాస్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా మన ఛానల్ 10th క్లాస్ పిల్లలకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అర్థమైంది కదా? ఇదే అనమాట లెసన్స్. అందులో కొంచెం ఈజీ లెసన్స్ ఏమన్నా మన 10th క్లాస్ కి సంబంధించి ఉండే ఇంకా కొంచెం ఈజీ, అంటే 10th క్లాస్ కి తెలిసినట్టు అలాగనే కొంచెం ఈజీ లెసన్స్ ఉన్నాయంటే ఉంటాయి. సెట్స్, ఇది కూడా సెట్స్ లెక్కనే ఉంటుంది. రిలేషన్ అండ్ ఫంక్షన్స్ కూడా. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ తెలుసు కదా, అంటే టెగ్నోమెట్రీ ఫార్ములాస్, టేబుల్, టెగ్నోమెట్రిక్ రేషియోస్ తెలిస్తే ఇది కూడా ఈజీగానే ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సంబంధించి. ఓకే, ఇవన్నీ కొత్తవి అనమాట. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, లీనియర్ ఈక్వలిటెన్స్, ఇక్కడ బైనామియల్ థీరం, ఇది కూడా కొత్తది. ఇది చూడండి, సీక్వెన్స్ అండ్ సిరీస్ అయితే మనకి పాతదే. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలాగనే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది అనమాట. జామెట్రిక్ ప్రోగ్రెషన్ మనకి రాలేదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి ఉంటుంది అనమాట ఈ లెసన్. ఓకే, అలాగే స్ట్రైట్ లైన్స్, ఇది కూడా బెటర్ అవుతుంది. కానీ 1, 2, 3, 4 అయినవి చూడండి మనకు తెలిసినవి. ఓకే, 3 ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షనల్ జియోమెట్రీ. తర్వాత ఈ 3 లెసన్లు అయితే లాస్ట్ 3 లెసన్స్ వెరీ ఈజీ అనమాట. అలాగనే మనకు తెలిసినది కూడా అనమాట. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ గా నేర్చుకున్నానుకో మీకు బెటర్ అవుతుంది. స్టాటిస్టిక్స్ కూడా ఇంకా తెలుసు. ఈ స్టాటిస్టిక్స్ లో కొంచెం డీప్ గా వెళ్ళడం జరుగుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఇలా ముందరకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ కూడా కొంచెం ముందరగా, అంటే డెప్త్ ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు 10th క్లాస్ లో వీటి గురించి బేసిక్ తెలిసినాకో ఇప్పుడు అది కొంచెం ముందర ఉంటుంది అనమాట. ఇంకొంచెం ఒక 2 అడుగులు ముందరకు వేస్తాం అనమాట ప్రాబ్లమ్స్. మీకు 10th క్లాస్ బేసిక్స్ రెండింటి మీద కొంచెం బేసిక్ ఉందనుకో, ఇంకా ముందరకు వెళ్ళినా కానీ పెద్ద కష్టం ఏమనిపించదు. ఓకే, అలా అనమాట. మెయిన్ పాయింట్ గా లెసన్స్ ఈజీగానే అని చెప్పొచ్చు. పాస్ అవ్వాలంటే పెద్ద విషయం ఏం కాదు. స్కోరింగ్ చేయాలి మేము ప్రతి ఒక్కటి, ఎవ్రీ క్వశ్చన్ వచ్చినా గానీ అనుకుంటే ఎవ్రీ లెసన్ ఇంకా మీ మెదడులోకి ఎక్కిపోవాలి. ఓకే, క్లియర్? మరి ఇప్పుడు చూడండి, ఇవి అనమాట లెసన్స్. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఈ లెసన్స్ కి సంబంధించి, ఏపీ ఇంటర్మీడియట్ కి సంబంధించి లెసన్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2025-2026 బ్యాచ్ వాళ్ళకి. ఓకే, అప్పుడు ఎలా ఉండే బ్రో? మరి ఇప్పుడు ఇక్కడ 4 సెక్షన్ ఉండే, అప్పుడు ఎలా ఉండే అంటే అప్పుడు ప్రీవియస్ లో ఇక్కడ మనకి ఇక్కడ 2 మార్క్స్ 10 ఉండే, 4 మార్క్స్ 8 ఉంటుండే. ఓకే, మళ్ళీ అలాగనే 7 మార్క్స్ ఉంటుండే. ఓకే, 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు అవంతా తీసేసి మనకి ఎలా ఉందో చూడండి ఇప్పుడు. ఓకే, అప్పుడే కొంచెం కష్టం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొంచెం హార్డ్ గానే ఉంటుంది, సెకండ్ ఇయర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ గానీ నువ్వు దాటినావా, బ్యాక్లాగ్స్ గానీ పెట్టుకోకుండా, అంటే ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకుండా ఇంటర్మీడియట్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వెళ్ళావా, చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ 2 years లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, క్లియర్? మరి సెక్షన్స్ చూడండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, 4 సెక్షన్లు మనకి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఈ ఇయర్ కొత్తగా రాబోతుంది అనమాట. ఈ ఇయర్ నుంచే కొత్తగా రాబోతుంది 1 మార్క్ క్వశ్చన్స్. మొత్తం 12 క్వశ్చన్లు 12 మార్కులు. అవును, ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఏమైనా రాసేది ఉంటుందా లేకుంటే ఆబ్జెక్ట్ టైప్స్ ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సింది. అంటే 1 మార్క్ అంటే మేము డైరెక్ట్ క్వశ్చన్ చదువుతూ డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తాం, లేకపోతే ఆప్షన్స్ రూపంలో ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సింది అనమాట. ఓకే, క్లియర్? ఇది 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటే 12 నో చాయిస్, అంటే 12 క్వశ్చన్లు ఇస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 12 మార్కులు అనమాట. ఓకే, సెక్షన్ బి వచ్చేసి 2 మార్కులు 10 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, 20 మార్కులు. చూడండి, చిన్న ఆన్సర్లు ఉంటాయి ఈ రెండింటికి.
సెక్షన్ ఏ సెక్షన్ బి 21 ఎంత అవుతుంది ఇక్కడ చూడండి 32 మార్కులు. ఓకే, అదే నేను చెప్తున్నాను. నువ్వు కష్టమా పాస్ అవ్వాలనుకునేంతలో చెప్తున్నాను. నువ్వు కష్టమా అనుకోవద్దు ఎప్పటికీ. అది కొంచెం ఈజీగానే, కొంచెం చిన్న చిన్న ఆన్సర్ ఉంటాయి, వాటికి సంబంధించి బేసిక్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట ఈ రెండిట్లో. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 రావడం జరుగుతుంది, 20 మార్క్స్ నో చాయిస్. అంటే ఏమి మనకి 10th క్లాస్ లో ఎలా ఉండా ఇన్ని క్వశ్చన్స్ ఉంటే దాంట్లో ఆప్షనల్ ఇది మాత్రమే రాయాలి అని ఉంటుండే కదా, అలా లేదనమాట. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తే 10 క్వశ్చన్లు వస్తాయి, ఈ 10 రాయాలి, 20 మార్కులు, మొత్తం 20 మార్క్స్. అలాగే సెక్షన్ సి మాత్రమే మనకి చాయిస్ అనమాట. ఇక్కడ చూడండి 4 మార్క్స్ క్వశ్చన్స్ 7 రాయాలి. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 10 క్వశ్చన్స్. అంటే 10 క్వశ్చన్స్ ఇస్తే మనకి ఎన్ని రాయాలి? 7 క్వశ్చన్స్ రాయాలి. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్క్స్ అనమాట, మొత్తం 28 మార్క్స్. అర్థమైందా? అంటే 10 క్వశ్చన్లు ఇస్తే మనకి లెసన్స్ బేసిక్ చేసుకొని మనకి 7 క్వశ్చన్స్ రాయాలి. అలాగే ఒక్కొక్క దానికి 4 మార్క్స్ కాబట్టి 7 4 జా 28 మార్క్స్. ఓకే, క్లియర్. అలాగే సెక్షన్ డి మాత్రం ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 8 5 40 అంటే 8 మార్కుల క్వశ్చన్లు 5 రాయాలి. మొత్తం ఇంత 40 మార్కులు. ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు మనకి? 8 క్వశ్చన్లు ఇస్తారు. 8 క్వశ్చన్లు ఇస్తే మనం ఎన్ని క్వశ్చన్లు రాయాలి? 5 క్వశ్చన్లు రాయాలి. ఈ 5 క్వశ్చన్లు రాస్తే ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు? 8 మార్కులు. అంటే మొత్తం 5 8 జా 40 మార్క్స్. ఓకే, 40 28 20 12 మొత్తం 100 మార్క్స్ కి. ఓకే, ఇది గైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి. ఓకే, సిలబస్ అర్థమైంది కదా మీ అందరికి? ఇదే మెయిన్ పాయింట్. వీటి గురించి కన్నా ఈజీ లెసన్స్ అంటే 14 13 12 1 2 3 అలాగనే ఇక్కడ చూడండి సీక్వెన్స్ అండ్ సిరీస్ అనమాట. ఇవి గానం మీరు అంటే పాస్ అవడానికే ఎక్కువ మార్కులు అనుకునే వాళ్ళకి, లేదు మేము స్కోర్ చేయాలి అంటే ఇవి కొంచెం ఈజీ లెసన్స్ అనమాట, అందుకు చెప్తున్నాను. ఓకే, మనం ఇంకా అన్ని లెసన్స్ ని కంటిన్యూ అవుదాం. త్వరలోనే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ రిలీజ్ అయిన వెంటనే, అలాగే గవర్నమెంట్ నుంచి ఆపరేషనల్ గా రిలీజ్ అయినాక చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం అవన్నీ రిలీజ్ అయినాక ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఈ ప్యాటర్న్ అనేది మీరు ఫోటో తీసుకోండి, లెసన్స్ రాసి పెట్టుకోండి. ఓకే, కంటిన్యూ అవుదాం క్లాసెస్ నుంచి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అలా చివరి దాకా వినంటే ఏ విషయం అన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా, ఎడ్యుకేషన్ నుంచి అప్డేట్స్ కానీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.